వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు మద్దతు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రైతులకు మద్దతు తెలియజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలోని 4 బొగ్గు బ్లాక్లను వేలం వేయాలి అన్న ప్రయత్నాలను మానుకోవాలి అని కార్మికులు హెచ్చరించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతా ఉందో డెఫినెట్గా దానికి నిరసనగా ఈరోజు మేము సింగరేణి కార్మికులం కూడా ఈరోజు నిరసన కార్యక్రమం ఐఎన్టీసీ తరఫున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక చట్టాలను ఎవరైతే అనగదొక్కుతా ఉన్నారో వాటికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి కార్మికులందరం కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో ఐఎన్టీసీ తరఫున జనకప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. రైల్వేస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, అంతేకాకుండా ఇంకే సంస్థ చూసినా మొన్నటికి మొన్న సింగరేణిలో 4 బొగ్గు బ్లాక్లను యాక్షన్లోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కేవలం సింగరేణి కార్మికులన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓటేసే ఓటు బ్యాంక్ యంత్రాలుగా చూస్తున్నారు తప్పితే నిజమైనటువంటి కార్మికుల మీద కానివ్వండి, రైతుల మీద కానివ్వండి ఎటువంటి ప్రేమ లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తిరుపతి